వెల్కమ్ టు NS5 న్యూస్. ప్రభుత్వ గిరిజన వసతి గృహాన్ని సందర్శించిన TNSF నాసిరకం ఆహారంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గిరిజన వసతి గృహ అధికారులు శివానంద్ TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగారం గ్రామంలోని ప్రభుత్వ గిరిజన కళాశాల వసతి గృహాన్ని సందర్శించి అక్కడి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివానంద మాట్లాడుతూ గిరిజన కళాశాల వసతి గృహంలోని అధికారులు విద్యార్థులకు నాసిరకమైన ఆహారాన్ని పెడుతూ మెనూ ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా నాసిరక ఆహారాన్ని అందిస్తున్నారని, దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని శివానంద డిమాండ్ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం కాకుండా నాసిరకమైన ఆహారం అందించడంతో విద్యార్థులు అర్ధ ఆకలితో కళాశాలకు వెళుతున్నారని, దీనిపైన సంబంధిత అధికారులు సకాలంలో పర్యవేక్షణ లేకపోవడంతో హాస్టల్ ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, దీనికి సంబంధించిన విద్యార్థులు కూడా రోడ్డెక్కి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. అంటే అధికారుల నిర్లక్ష్యం ఎంత ఉందో అర్థమవుతుంది. కాబట్టి విద్యార్థులకు మెనూ ప్రకారం కాకుండా నాసిరకం వంటకాలు వండుతూ ఇబ్బందులకు గురిచేసిన సిబ్బందిపైన వేటు వేయాలని, లేని పక్షంలో TNSF ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని శివానంద అన్నారు. అదే రైస్ మీరు తినండి సార్. రాళ్ళు కాకపోతే వాటర్ కూడా ఫిల్టర్ దాంతో రైస్ కడుగుతారు సార్. డిస్ట్రిక్ట్ వైజ్ సార్ మొత్తం టోటల్ ఇది మనది డిస్ట్రిక్ట్ రాంపల్లి గర్ల్స్ హాస్టల్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ సార్. వంటలు బాగుంది, కర్రీ అసలు ఏం బాగుంది. ఏదో వండుతున్నాం రైస్ కూడా అంటే దాంట్లో ఇప్పుడు అవి రాళ్ళు ఉంటాయి, అవి తీయరు. మనం తింటున్నా రాళ్ళు వస్తూ ఉంటే మేము అది తింటున్నాం. ఎన్నిసార్లు మేము చెప్తున్నా కానీ రెస్పాండ్ అవ్వ అవుతారు. ఇది 1-2 days ఫాలో అవుతారు, దాంట్లో మళ్ళీ వదిలేస్తారు. ఇప్పుడు మనం పెరుగు తింటే పురుగు వస్తాయి సార్. పెరుగులో ఇప్పుడు అవి పెరుగులో వస్తున్నాయి తెలియదు, అన్నంలో వస్తున్నాయి తెలియదు. దాన్ని చెప్తే ఏం చేస్తాం, బాబు వస్తే ఇంతమంది ఉన్నారు కదా, అడ్జస్ట్ అవ్వండి. ప్రూఫ్ ఫోటోలు తీసేయండి సార్. అంటే చాలా రోజు ఫోటో ఫిల్టర్ అని కాదు కానీ మొత్తం వాటర్ ఉంటాయి సార్. ఇడ్లీ మొత్తం కూరగాయలు కట్టి సుకారీ ఫోన్